లోకేష్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు చాలామంది రాజకీయాలకు నారా లోకేష్ అన్ఫిట్, అసలు తెలుగే సరిగ్గా మాట్లాడడం చేత కానీ వాడు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడన్నారు. కానీ ఆ విమర్శలన్నింటిని ఎదుర్కొని ఈరోజు నారా లోకేష్ గారు ముందుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తిని ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ముందుగా ప్రత్యర్థులు గమనించారు. ఇతను సమర్థుడురా, ఇతను రాజకీయాల్లో ఉంటే మాకు భవిష్యత్తు ఉండదు, మాకు రేపు రాజకీయాల్లో మనుగడ ఉండదు వీడై రాజకీయాల్లో ఉంటే, అందుకని ఇతను ఎట్టైనా రాజకీయాలకు దూరంగా చేయాలి అని చెప్పి అనేక కుట్రలు పడినారు. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎవరైనా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళే తెలుగు సక్రమంగా కొన్ని పదాలనే తప్పు పలుకుతూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు పలుకుతున్నాడండి. గుంటూరుని గుండూరు చేశాడు, ములాఖాత్తులు చేశాడు, ఇంకా చెప్పుకుంటూ పోతే అవి ఒక లిస్ట్ వస్తుంది ఆయన మాట్లాడిన భాషా పదజాలం. ఇక్కడే ఉన్నాడు కదా, ఈ సీమలోనే పుట్టాడన్న చెప్పుకుంటాడు కదా, ఆయనే అన్ని తప్పులు పలికాడే. ఏ రోజు విదేశాల్లో లేని అలాంటిది 10 ఏళ్లకు పైగా విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా ఒక తెలుగు మాట అటు ఇటు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఆయన లోకేష్ గారు ఒకే మాట చెప్పాడు, నేను తెలుగులో ఒక మాట అటు ఇటు తప్పు పలుకుండొచ్చు, కానీ నేను మా తండ్రి అధికారాన్ని పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకోలేదు, నేను నా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా నష్టపోలేదు, నేను తప్పు చేయలేదు అని లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. అది నాయకుడి యొక్క లక్షణం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా సెంటిమెంట్ని రగుల్చుకొని ఓట్లు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడయ్యా? ఒక్కరోజన్నా నేను ఇది చేస్తాను అది చేస్తానని అడిగాడా? మీరు గమనించండి. ఫస్ట్లో 2009 నుంచి రాజశేఖర రెడ్డి నా బిడ్డ గెలిపిండని గెలిపించుకున్నాడు ఎంపీగా. ఆ తర్వాత మా నాన్న చచ్చిపోయినాడు నన్ను గెలిపించుకున్నాడు. మళ్ళీ వచ్చి తనపైన కోడికత్తి దాడి చేసుకొని సానుభూతి కోసం తన సొంత చిన్నాన్ని తన కుటుంబ సభ్యులే చంపినా ప్రత్యర్థులు చంపారని చెప్పి సానుభూతి కోసం ఈ రోజు కూడా మీ బిడ్డ అంటా ఉన్నాడు. కానీ తాను చేసింది ఏదైనా చెప్తున్నాడు. సానుభూతితో మాత్రమే రాజకీయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాను ఏం చేశాడో చెప్పుకోలేడు, తన క్రెడిబిలిటీ ఏంటో చెప్పుకోలేడు, తాను ఎక్కడ చదువుకున్నాడో చెప్పుకోలేడు. కానీ లోకేష్ గారు గర్వంగా చెప్పుకుంటారు, నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, కార్నింగ్ బెల్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను, నేను 10th ఇక్కడ చదివా, ఇంటర్ ఇక్కడ చదివా, నా BSc ఇక్కడ చేశా, నేను MBA ఇక్కడ చేశా, నేను ప్రపంచ బ్యాంకులో పనిచేశా, నాకు ఇంత ప్యాకేజ్ వచ్చేది, నేను వదులుకొని రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను, మా కుటుంబం 30 ఏళ్ళలో ఏ రోజు తప్పు చేయలేదు, మేము నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పి లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఎప్పుడైనా ఒక్కరోజు చెప్పారా? అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, మా కుటుంబం తప్పు చేయాలి, అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని మీకు అందరికీ చెప్తా. లోకేష్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చిన్న మార్పు మనం చూసినట్టయితే, లోకేష్ గారు తప్పు చేశాడని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నిరూపించలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యే కాకముందే తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడని నిరూపించింది ఎవరో తెలుసు? హైకోర్టు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లేస్తే ఒక సాధారణ పౌరుడు హైకోర్టులో విచారించి దీంట్లో ప్రైమా ఫేసి ఉండి విచారించిన హైకోర్టు ఆదేశిస్తే సిబిఐని దొంగలా పట్టుబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన దొంగ, లోకేష్ అనే వ్యక్తి నిజాయితీపరుడు. అందుకని చెప్పి ఇలాంటి నిజాయితీపరుడు అనేవాడు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి మనుగడ ఉండదు. కాబట్టి తన ఫేక్ సోషల్ మీడియాతో ఈ విధంగా ఏ విధంగా అయితే నెగిటివ్ పబ్లిసిటీ అనేది చేశారు ఎవరిని? లోకేష్ గారిని. కానీ లోకేష్ గారు ఎక్కడా వెనకడిగేలా. ఇంకెవరన్నా ఉంటే ఏమనుకుంటారు తెలుసా? నన్ను ఈ విధంగా తిడుతున్నారు, నాకు ఎందుకు ఈ రాజకీయాలు అనుకోండి. కానీ లోకేష్ గారు ఆ ప్రతి విమర్శ నుంచి తనను తాను చెక్కుకున్నాడు. మాట్లాడడం సరిగ్గా లేదన్నారు. ఈరోజు మాట్లాడుతుంటే ప్రత్యర్థులు భయపడి పారిపోతున్నారు. బాడీ సరిగ్గా లేదన్నారు. తనను తాను మలుచుకున్నాడు. ఈరోజు ఒక నాయకుడిగా తయారయ్యాడు, ఒక ప్రజానాయకుడిగా తయారయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3 రోజులు పాదయాత్ర చేసి మిగతా రోజులు రెస్ట్ తీసుకున్నారు. కానీ లోకేష్ గారు నిర్విరామంగా పాదయాత్ర, వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళలో ఒకటిగా మిగిలిపోయాడు. తన కుటుంబాన్ని వదిలి వచ్చిన రోజు తన కుటుంబ సభ్యులను మాత్రమే వదిలి వచ్చాం, కానీ ఆంధ్రప్రదేశ్ అనే కుటుంబ సభ్యులు అందరితో కలిసి నడిచాడు. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సభ్యులే రేపు లోకేష్ని శిఖరం పైన కూర్చోబెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ తరం నాయకుల్లో చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడు లోకేష్కి దరిదాపుల్లో కూడా లేడు. ఆ విధంగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు లోకేష్. ఈరోజు ప్రతి ఒక్క విమర్శ నుంచి తనను తాను మలుచుకుని, నాయకుడంటే ఇదిరా, నాయకుడంటే ఇలా ఉండాలిరా, నాయకుడంటే ఇలా మాట్లాడాలిరా, నాయకుడంటే ఇలా సహాయం చేయాలిరా అని చెప్పిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా రేపటి తరం యువతకి ఒక దిక్సూచిగా, ఒక నూతన నాయకుడిగా తయారయ్యాడు లోకేష్. ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉండాలన్నా, దేశ భవిష్యత్తు మారాలన్నా ఇలాంటి రాజకీయ నాయకుల చేతిలో ఉంటే పదిలంగా ఉంటుంది, అభివృద్ధి చేయొచ్చని నిరూపించబోయే నాయకుడు లోకేష్.